వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. రేషన్ డీలర్ ఆంజనేయులకు కళ్ళం. అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న కృష్ణలంక పోలీసులు. 301 డిపోలో రేషన్ బియ్యమని నిర్ధారించిన ఏఎస్ఓ శ్రీనివాస్. జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం చౌక ధరల దుకాణం 301 ఆంజనేయులు. విజయవాడ డాన్గా ఎదగాలి అనుకున్న సారా కృష్ణలంక నెహ్రూ నగర్లో గల రేషన్ డిపో. పేదలకు ఇవ్వవలసిన ప్రభుత్వ రేషన్ బియ్యం డివో డీలర్ ఆంజనేయులకు బ్రేకులు వేసిన కృష్ణలంక పోలీసులు మరియు సివిల్ సప్లై అధికారి ఏఎస్ఓ శ్రీనివాస్. బుధవారం తెల్లవారుజామున 301 నుండి రేషన్ డీలర్ ఆంజనేయులు అక్రమంగా అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా సుబ్బారావు అనే రేషన్ మాఫియా డాన్కు తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రేషన్ డిపో వద్ద వాహనాన్ని స్వాధీనం చేసుకుని కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల సమాచారం మేరకు సివిల్ సప్లై అధికారి ఏఎస్ఓ శ్రీనివాస్కి సమాచారం అందించగా వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఆ వాహనాన్ని తనిఖీ చేసి 301 రేషన్ డిపోలో ప్రభుత్వ బియ్యం అని గుర్తించి రేషన్ డీలర్ ఆంజనేయులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసిన సివిల్ సప్లై అధికారి శ్రీనివాస్. ఈ నెల 1వ తేదీ మధ్యాహ్నం సివిల్ సప్లై అధికారి ఏఎస్ఓ శ్రీనివాస్ రేషన్ డీలర్ ఆంజనేయుల్ని తన కార్యాలయంకు పిలిపించుకొని అక్రమ రేషన్ దందా చేస్తున్నావు అంటూ హెచ్చరించినట్లు సమాచారం. అయినా రేషన్ డీలర్ ఆంజనేయులు డాన్గా ఎదగాలనుకొని తనకు డబ్బే సర్వస్వం అనుకొని ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయలు సంపాదించాలనే ఉద్దేశంతో రేషన్ డాన్ సుబ్బారావుతో చేతులు కలిపి అక్రమంగా రేషన్ తరలిస్తున్నాడని స్థానిక డీలర్లు ఆరోపిస్తున్నారు. గ్రూపుల్లో 12, 1